హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ అగ్రి యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము వంకాయలు ఫ్రెండ్స్ ఎలా పండిస్తున్నారో చూడండి. ఇది వంకాయ ఫ్రెండ్స్. ఈ మధ్య నేను బాగా ఇట్లా వ్యవసాయం చేసేట ప్లేస్లకు నేను రావడం జరుగుతుంది, అందుకని ఈ వీడియోస్ వస్తున్నాయి ఫ్రెండ్స్. మీకు ఇక ఫుల్ డీటెయిల్స్ నెక్స్ట్ నేను ఫుల్గా వీళ్ళతో డీటెయిల్స్ మాట్లాడిన తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో. వంకాయలు ఇదే ఫ్రెండ్స్, ఇప్పుడు మన శంషాబాద్ నియర్లో ఉంది కాబట్టి ఇది వంకాయలు అంటే ఇంత బాగా ఉంటాయని ఈ విధంగా పండిస్తారు. ఇంత బాగా వస్తుందని తెలియదు నాకు, ఏదో మామూలుగా వంతాయి అనుకున్నా కానీ ఇక్కడ బాగా వంతున్నాయి ఫ్రెండ్స్. ఇది మాత్రం చూసినట్టయితే ఒక 10 గుంటలలో సాగు చేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది వర్క్ అనేది చాలా ఎలా ఉంటుందంటే ఇది చాలా హార్డ్ వర్క్ ఫ్రెండ్స్. వ్యవసాయం చేయడం అంటే పంటలు పండియడము, ఇంకోటి ఏంటంటే కూరగాయలు అనేది చాలా చాలా కష్టం. ఎందుకంటే ప్రతి ఒక్కరు చిన్న పాపలాగా చూసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్క చెట్టుని. అందుకనిస్తేనే చాలా కష్టపడతారు ఫ్రెండ్స్ రైతులు. చూడండి ఎలా ఉందో వ్యవసాయం. ఇది ఆల్రెడీ ఒకసారి తెంపిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయినటువంటిది ఈ కాయలు. ఇది 10 గుంటలలోనే దీన్ని తెంపుకుంటానికి వీళ్ళకి ఒక రోజు పడుతుంటుంది. మార్కెట్కి వేసుకపోయి అలా అమ్ముతుంటుంటారు. ఇలా ఈ విధంగా రోజు దినచర్య స్టార్ట్ అవుతుంటుంది వీళ్ళకు. ఇది చిన్నగా ఉన్నాయి ఫ్రెండ్స్, లేతగా ఉన్నాయి. డైరెక్ట్ రైతుల కాడ ఉన్నటువంటిది ఇది. అంటే మన డైరెక్ట్ రైతులే పండిస్తారు ఏదైనా. ఇది డైరెక్ట్ మనం ఈ రైతు యొక్క చేనుకే రావడం జరిగింది. ఎలా ఉంది చూడ, ఏ విధంగా సాగు చేస్తున్నారు. ఈ కట్టెలు కానీ ఎలా పెంచి ఏ విధంగా చేస్తారో చూడండి ఫ్రెండ్స్, ఎలా చేస్తున్నారో. ఈ నుంచి ఇంటికి ఎన్ని కట్టెలు పడుతున్నాయి? 1 2 3 4 5 అంటే మొత్తం 10 పడుతున్నాయి. ఇట్లా ఈ విధంగా చేసుకొని డ్రిప్స్ వేసుకుంటారు. అంతా డ్రిప్ సిస్టమ్ ద్వారా పండిస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వంకాయ చేను చూడడం జరిగింది, ఎలా చేస్తారనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.